భారత్ అన్వేల్డ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మిత్రులారా, భారతదేశం పాకిస్తాన్పై గట్టి వ్యూహాత్మక మెట్టు ఎక్కింది. పహల్గం దాడికి ప్రతిగా భారత్ ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇదే ఇండస్ వాటర్ ట్రీటీ. కొంతమంది దేశవ్యతిరేక పక్షాలు మొదట్లో దీంతో ఏం ప్రయోజనం, మన దగ్గర పూర్తి డ్యాం లేవు, నీటిని ఎలా ఆపుతాం అనే వాదనలు తెచ్చారు. కాన్ని వాస్తవం ఏమిటంటే ఇప్పటికే పాకిస్తాన్ చేతులెత్తేసింది. పాకిస్తాన్ యొక్క ఇరిగేషన్ శాఖ మన కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అందులో మా దేశంలో నీటి కొరత ఉంది, ప్రజలు దప్పికతో అలమటిస్తున్నారు, దయచేసి మానవతా దృక్పథంతో నీరు వదలండి అంటూ విజ్ఞప్తి చేసింది. కాని మోడీ ప్రభుత్వం తన తీర్మానంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. మోడీగారు స్పష్టం చేశారు, పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను వదిలాకే జల ఒప్పందంపై మళ్లీ చర్చలుంటాయి. ఇది కేవలం ఇండస్ జలాలకే పరిమితం కాదు. భారత్ ఇప్పుడు పశ్చిమ వైపు నుంచి, అంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్కి ప్రవహించే నదులపై కూడా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్కి ప్రవహించే 3 ప్రధాన నదులు: 1 కాబుల్ నది, 2 కుర్రం నది, 3 కునార్ నది. ఈ 3 నదులపై ఇరిగేషన్ డ్యాంలు నిర్మించేందుకు భారత్ ఆఫ్ఘనిస్తాన్కు సహకరిస్తోంది. ఇందులో భాగంగా జలాలాబాద్ వద్ద కునార్ నది మీద భారీ ప్రాజెక్టు రానుంది. ఇటీవలి కాలంలో తాలిబాన్ నాయకత్వంలోని ఆఫ్ఘాన్ ప్రభుత్వం భారత్తో చర్చలు జరిపింది. ముఖ్యులు అయిన అమీర్ ఖాన్ ముట్టకి, అలాగే సెక్యూరిటీ చీఫ్ ఇబ్రాహీం సదర్ భారతదేశానితో పర్యటన చేసి వెళ్లారు. ఈ అన్ని చర్యల లక్ష్యం ఒక్కటే: ఆఫ్ఘనిస్తాన్ తన జలవనరులను తన అవసరాలకు ఉపయోగించుకోవాలి, పాకిస్తాన్ మీద ఆధారపడకూడదు. దీనివల్ల పాకిస్తాన్కి ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ వ్యూహాల ఫలితంగా పాకిస్తాన్కి వచ్చే 80% నీరు ఇరువైపుల నుండి ఆపబడుతుంది. భారతదేశం ఇప్పుడు 20% వాటా నుండి అధిక వాటా సాధించేలా కొత్త ఒప్పందాన్ని కల్పించే ప్రయత్నంలో ఉంది. పాకిస్తాన్లో వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోతుంది. పాకిస్తాన్లో నీటి కొరత, దప్పిక, ఉపాధి కోత పెరుగుతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంగిపోతుంది. ఇది భారత్ చేపట్టిన అత్యంత శక్తివంతమైన వాటర్ డిప్లొమసీ మరియు సౌకర్యవంతమైన ప్రతీకార వ్యూహం. ఈ వీడియో మీకు కొత్త నిజాలను తెలిపిందని ఆశిస్తున్నాము. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి, మరియు ఈ సమాచారం అవసరమైన ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత జలధర్మాన్ని మన దేశానికి అనుకూలంగా మార్చే ఈ చారిత్రక వ్యూహానికి మీరు మద్దతు ఇవ్వండి. జై హింద్.